తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్స్ పై విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ రవికుమార్ వర్మ వాదనలు వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు నిన్న పలు ప్రశ్నలను సంధించింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది, బీసీ రిజర్వేషన్ ప్రక్రియను ఎలా నిర్వహించారు, కమిషన్ రిపోర్ట్ను పబ్లిష్ చేశారా, ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా అంటూ ప్రశ్నలు వేసింది. ప్రజల అభ్యంతరాలు తీసుకున్నారా అని కూడా అడిగింది. ప్రజల నుంచి వివరాలు సేకరించిన తర్వాత అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వాదించారు ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి. అండ్ ఇవాళ అభిషేక్ మను సింఘ్వి వర్చువల్ గా తన వాదనలు వినిపించున్నారు. పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు ట్రిపుల్ టెస్ట్ చుట్టూనే నిన్న జరిగాయి. రైట్, బీసీ రిజర్వేషన్స్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో మా ప్రతినిధి రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, అక్షయ్, ప్రస్తుతం అయితే హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. ముందుగా రవికుమార్ వర్మ తన వాదనలు వినిపించారు కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అసలు 42% సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఎలా ఆమోదించారన్న దానికి సంబంధించి ముందుగా తన వాదనల్ని అడ్వకేట్ జనరల్ వినిపిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా అంటే యునానిమస్ గా కూడా 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాతనే బిల్లుని ఆమోదించడంతో పాటు గెజిట్ చేయించడానికి గవర్నర్ దగ్గరికి బిల్లును పంపించడం జరిగింది. దాదాపు నెల రోజులు దాటిపోయినా దానికి సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు. అంటే బిల్లు పైన గెజిట్ చేయడం కానీ బిల్లుకు సంబంధించిన రిప్లై కానీ ఏది కూడా రాలేదు. దీంతో ప్రభుత్వం ఇటు కౌన్సిల్లో కూడా బిల్లును ఆమోదింపచేసి ఆ తర్వాత నేరుగా ఎన్నికలకు వెళ్లిన సందర్భం, దానికి సంబంధించిన పరిస్థితులను అన్నిటి కూడా ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ అయితే వినిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ప్రభుత్వం తరఫున మాత్రమే ఇవాళ వాదనలు కొనసాగనున్నాయి. ఇటు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మాత్రం ఇవాళ వాదనలు వినే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే నిన్ననే వాదనలు ముగిస్తామంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం నిన్న ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇంకా చెప్పాల్సి ఉంది అన్న విజ్ఞప్తి మేరకు మళ్ళీ ఈ రోజు కూడా వాదనలు వింటామని హైకోర్టు చెప్పడంతో కొద్దిసేపటి క్రితం అంటే 2:30కు ప్రారంభం కావాల్సిన వాదనలు ముందుగానే దాదాపు 2:18 వాదనలు ప్రారంభం కావడం జరిగింది. ముందుగా రవికుమార్ వర్మ ప్రారంభించిన తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు అయితే వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాదనలు మొత్తం కూడా మరొక గంటకు పైగా కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో 42% సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే కులగణనకు సంబంధించిన వివరాలను అన్నింటిని కూడా దాదాపు 97% వరకు కూడా తాము కులగణన చేశాము అని చాలా నిన్న స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఒక చాలా సంచలనాత్మకమైన స్టేట్మెంట్ నిన్న సింఘ్వి ఇవ్వడం జరిగింది. అది దాదాపు ఈ కులగణన సర్వేకి సంబంధించిన కొన్ని అంశాలలో కొన్ని ఫోర్జరీ చేశారని పిటిషన్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారంటూ కూడా అతను కోర్టు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ సర్వే చేశారు, ఏ ప్రాంతాల్లో చేశారు, ఎన్ని రోజులు ఈ సర్వేని చేయడం జరిగింది, ఎంతమందిని విచారించడం జరిగింది సర్వేలో అనేది మొత్తం కూడా వివరాలతో సహా చెప్పిన తర్వాత కోర్టు ముందు చాలా బలమైన వాదనలు అతను వినిపించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు చాలా వరకు అడ్వకేట్లకు సంబంధించిన వాదనలు అయితే విన్న తర్వాత ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన వాదనలు మాత్రమే కొనసాగుతున్నాయి. కాబట్టి ముందుగా ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఈ వాదనలు వినిపించిన తర్వాత మరొకసారి సింఘ్వి తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అలాగే రవికుమార్ వర్మ కూడా తన వాదనలు వినిపిస్తారు. ప్రధానంగా ప్రభుత్వం తరపున అంటే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. 11వ తేదీ వరకు నామినేషన్లు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ లోపు పూర్తి స్థాయిలో విచారణ ఈ రోజు పూర్తి చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో నోటిఫికేషన్ కూడా జారీ అయింది. కాబట్టి ఒకవేళ కోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. ఒకవేళ కోర్టు కనుక 42% రిజర్వేషన్ సంబంధించిన జీవో 9ని స్టే కనుక విధిస్తే తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ వేస్తే బాగుంటుందన్న దానికి సంబంధించి ఇప్పటికే అధికారులతోటి అలాగే అడ్వకేట్స్ తోటి మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తదుపరి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకవైపు చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మనకి ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ ద్వారా మాట్లాడుతున్న ద్వారా తెలుస్తున్నది అయితే కొంత సానుకూలంగా ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం తరపున వాదనలే ప్రధానంగా ఇవాళ కొనసాగబోతున్నాయి. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది. అక్షయ్, ఆర్కే, అంటే ఈ జీవోకి సంబంధించి సమర్థిస్తూ చాలా ఇంప్లిడ్ పిటిషన్స్ దాఖలయ్యాయి. ఎన్ని ఇంప్లిడ్ పిటిషన్స్ దాఖలయ్యాయి? దానికి సంబంధించి పిటిషన్ వేసిన అభ్యర్థుల లాయర్స్ కూడా అందరూ హాజరయ్యారా? దాని గురించి ఏం చెప్తారు?
అక్షయ్, అట్కే ఎన్ని ఇంప్లీడ్ పిటిషన్స్ దాఖలయ్యాయి అంటారు? అంటే ఈ జీవోని సమర్థిస్తూ చాలా మంది ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు కదా, దానికి సంబంధించి. అక్షయ్, ఇప్పటి వరకు దాదాపు 30కి పైగా కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నిన్న వాళ్ళ పిటిషన్లు ఎవరైతే ఇంప్లీడ్ పిటిషన్లు వేశారంటే దాదాపు జీవో 9కి సంబంధించి సమర్థిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి, అలాగే వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ముందుగా ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్న పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్ దారులకు సంబంధించిన వాదనలు అన్నిటి కూడా కోర్టు వినడం జరిగింది. 27వ తేదీ నాడు, గత నెల 27వ తేదీ నాడే విచారణ ప్రారంభించిన తర్వాత వాళ్ళ వాదనలు పూర్తి స్థాయిలో వినడం జరిగింది. ఆ తర్వాత వెకేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ నిన్న వాదనలు అయితే వినడం జరిగింది. ప్రధానంగా పిటిషన్లు తెలిపిన అభ్యంతరాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. అలాగే ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రధానంగా కొన్ని ప్రశ్నలని సంధించింది హైకోర్టు. ఏ విధంగా వీళ్ళు నోటిఫై చేశారా లేదా అన్నదానికి సంబంధించి ఒకవైపు, అలాగే గెజెట్ కి సంబంధించి చేశారా లేరా అన్నదానికి సంబంధించి గవర్నర్ నుండి ఆమోదం వచ్చిందా లేదా, ఇలా కొన్ని ప్రశ్నలను కూడా సంధించడం జరిగింది. వాటిలో కొన్నిటికి సమాధానాలు ఇచ్చారు ప్రభుత్వ తరపు అడ్వకేట్స్. మిగతా వాటికి ఇవాళ వాటికన్నిటి కూడా అంటే హైకోర్టు ఏవైతే ప్రభుత్వ తరపు న్యాయవాదులపైన ప్రశ్నలు సంధించిందో వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఇవాళ పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పడానికైతే ప్రభుత్వ తరపున అడ్వకేట్లు అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాటిపైన ప్రస్తుతం ఏదైతే హైకోర్టు నిన్న సందేహాలను కానీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అడ్వకేట్స్ చేస్తున్నారు. మొత్తం 30 ఇంప్లీడ్ పిటిషన్లలో దాదాపు 20కి పైగా కూడా పిటిషన్లకు సంబంధించిన న్యాయవాదుల వాదనలన్నీ కూడా వినడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అభ్యంతరాలను పరిగణలోకి కూడా కోర్టు తీసుకోవడం జరిగింది. దానిపైన ప్రస్తుతం అయితే విచారణ పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు కేవలం ప్రభుత్వం తరపు వాదన ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏం చెప్తారు, ఏ విధంగా కోర్టు ముందు తమ బలమైన వాదనలు వినిపిస్తారనేది ప్రస్తుతం అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్షయ్, అలాగే ఆకే నిన్న ప్రభుత్వం సగం వరకు వాదనలు వినిపించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం తరపు వాదనలు ప్రభుత్వం తరపు మాత్రమే వింటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇంకే అంశాలు ఇవాళ ప్రభుత్వం తమ తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ జీవో 9కి సంబంధించి ఇంకే అంశాలు పెండింగ్ లో ఉన్నాయి? ఒకటే ఈ పిటిషన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్, అలాగే ఎస్సీ ఎస్టీలకు కలిపితే 25%, అంటే 67% రిజర్వేషన్ కల్పించడం అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం పూర్తిగా విరుద్ధమని ఒకవైపు, అలాగే 2018లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉల్లంఘించినట్లు, ఈ రెండింటిపైనే పిటిషనర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు స్థానిక సంస్థలు నిర్వహించొద్దని కానీ స్థానిక సంస్థలు నిలిపివేయాలి కానీ వాళ్ళు ఎక్కడ కూడా కోరలేదు. కేవలం ఈ 67% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా చట్ట విరుద్ధము. కేవలం 50% రిజర్వేషనే ఉండాలి. ఆ 50%కి దాటిపోయి ఉంది కాబట్టి దానిపైన తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అనేది ప్రధానంగా వాళ్ళు మొదటి నుండి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ముందు కూడా పిటిషన్దారులకు సంబంధించిన వాళ్ళు న్యాయవాదులు తమ వాదనని వినిపించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రధానంగా ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలలో ట్రిపుల్ స్టేజ్ అంటే 3 స్టేజ్లలో విచారణ జరిపిన తర్వాతనే రిజర్వేషన్లు పెంచుకోవాలి. అంటే ఇటు రిజర్వేషన్లు పెంచడానికి దాంట్లో మొదటగా ఒక కమిషన్ ని ఏర్పాటు చేయాలి. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక ఆధారంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎంతవరకు కల్పిస్తున్నారు, అలాగే రిజర్వేషన్లు కనుక కల్పిస్తే ఆ రిజర్వేషన్ల ప్రకారం ఎన్ని సీట్లు వీళ్ళకి కేటాయించారు, ఇలా 3 స్టేజ్ల ద్వారా అనేది జరగాలి. మొత్తం కూడా పూర్తయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ కానీ ఇతర రిజర్వేషన్లు కానీ పెంచుకోవాలంటూ కూడా ఒక ఆదేశాలు ఉండడం జరిగింది. దీనిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు నిన్న అభిషేక్ మను సంఘి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అతను కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఏ విధంగా కులగణన సర్వే జరిగింది, దాదాపు 36 రోజుల పాటు ఈ సర్వే చేసి ఆ గుణాంకాలను అన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. అంటే దాదాపు 56% తెలంగాణలో బీసీలు ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తున్నట్లుగా నిన్న కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. దీనిపైన ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇంకా వాదనలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే ఆర్కే.